ఆచి చికెన్ మసాలా. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు హైదరాబాద్ లో ఉన్న ఇంటిని జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. ఈ ఇంటికి జీహెచ్ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే ఆస్తి పన్ను బకాయిపై నోటీసులు జారీ చేశారు. అయితే జయలలితకు సంబంధించి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో యూసఫ్గూడ్ లో ఉన్న G+4 భవనాన్ని సీజ్ చేశారు. జయలలిత ఇంటికి సంబంధించి సుమారు 83 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు జీహెచ్ఎంసీ చెబుతోంది. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు హైదరాబాద్ లో ఉన్న ఇంటిని జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. ఈ ఇంటికి జీహెచ్ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే ఆస్తి పన్ను బకాయిలపై నోటీసులు జారీ చేశారు. అయితే జయలలితకు సంబంధించిన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో యూసఫ్గూడ్ లో ఉన్న G+4 భవనాన్ని సీజ్ చేశారు. జయలలిత ఇంటికి సంబంధించి సుమారు 83 లక్షల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ చెబుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ యూసుఫ్గూడ GHMC సర్కిల్ 38 పరిధిలో శ్రీనగర్ కాలనీ G+4 ఉన్నటువంటి భవనాన్ని జయలలిత భవనంగా గుర్తించినటువంటి GHMC అధికారులు 2017 నుంచి ఈ భవనానికి పన్నులు పే చేయట్లేదు. గతంలో నుంచి అనేక నోటీసులు అందజేసిన ఎవరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ రోజు ఉదయాన్నే GHMC అధికారులు జోనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ తో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా ఈ యూసుఫ్గూడ సర్కిల్ నెంబర్ 38 లో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీకి చెందినటువంటి G+4 భవనాన్ని సీజ్ చేస్తున్నట్టుగా కూడా పూర్తిగా భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఇంటికి సీలింగ్ చేయడంతో పాటు బయట మెయిన్ గేట్ కి సీల్ వేసినట్టుగా కూడా మొత్తం స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఈ ఇంటికి మొత్తం 83 లక్షల పన్ను బకాయిలు ఉన్నాయి. 2017 నుంచి ఈ భవనానికి చెందినటువంటి ఎవరు కూడా సకాలంలో పన్నులు పే చేయట్లేదు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినా ఏం రెస్పాన్స్ లేదు అంటూ మాత్రం GHMC అధికారులు ఇటీవల చేపడుతున్నటువంటి స్పెషల్ డ్రైవ్ పైన ఎవరైతే లక్షలాది రూపాయలుగా పెండింగ్ లో ఉండి బకాయిలు చెల్లించట్లేదో వాళ్ళందరిపై కూడా ఫోకస్ చేసినటువంటి GHMC ఈ నెల 31 వరకు OTP సిస్టమ్ ద్వారా దాన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం వాటిని సీజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. PTIN నెంబర్ జయలలిత ఇంటి పేరుతో ఉన్నటువంటి ఇంటి హౌస్ నెంబర్ 8-3-1099/A గుర్తించడం జరిగింది. 2017 నుంచి భవనానికి సంబంధించినటువంటి ఆస్తి పన్నులు బకాయిలు చెల్లించట్లేదు. ఈ నెల ఫిబ్రవరిలో ఈ భవనానికి సంబంధించినటువంటి ఆస్తి పన్నులు బకాయిల్ని చెల్లించాలంటూ GHMC డిప్యూటీ కమిషనర్ నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఎవరు కూడా దీనికి రెస్పాండ్ అవ్వట్లేదంటూ మాత్రం అధికారులు ఈ రోజు సీన్ లోకి దిగి ఈ భవనాన్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే భవనాన్ని జయలలిత మృతి తర్వాత విజయ్ మాల్యా ప్రముఖ వ్యాపారవేత్త ఈ భవనాన్ని కొన్ని రోజుల పాటు లీజుకి తీసుకుని ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని నడిపించారనే ఒక వార్తలు ప్రచారాన్ని సాగుతా ఉన్నాయి. గతంలో ఈ భవనాన్ని రెసిడెన్షియల్ కిందకి మార్చాలని GHMC అధికారులకు జయలలిత మేనల్లుడు చెన్నైకి చెందినటువంటి దీపక్ జయకుమార్ అనే వ్యక్తి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ అందుబాటులో లేకపోవడము, ఎవరు కూడా ఈ బిల్డింగ్ కి చెందినటువంటి నోటీసులు ఇచ్చినా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోవడంతో మొత్తం మార్చి 31 వరకు OTS స్కీమ్ అందుబాటులో ఉంటుందని దాని ప్రకారంగా ఈ జయలలిత మాజీ ముఖ్యమంత్రికి చెందినటువంటి భవనం 82,92,91,822 రూపాయల బకాయిలున్నాయని జయలలిత భవనంలో గతంలో ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని నడిపించారని, అలాగే కమర్షియల్ కిందికి ఆస్తి పన్ను విధించారంటూ GHMC అధికారులు ఈ భవనాన్ని 2017 నుంచి నివాసానికి వాడుకుంటున్నామని, గతంలో రెసిడెన్షియల్ కిందికి మార్చాలని జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ ఒక దరఖాస్తు పెట్టుకోవడంపై మాత్రం GHMC అధికారులు ఆ విషయాన్ని కూడా మీడియా ముందు రిలీజ్ చేయడం జరిగింది. ఈ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి భవనం విషయంలో రెస్పాన్స్ లేకపోవడంతో సీజ్ చేయాల్సి వచ్చింది.
ఈ పెండింగ్ లో ఉన్నటువంటి అమౌంట్ పెనాల్టీతో సహా ఇవి డబ్బులన్నీ కూడా పే చేస్తే తిరిగి ఆ సీజర్ ని తొలగిస్తామంటూ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సీజింగ్ పైన జయలలిత కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి సందీప్. ఏంటంటే జిహెచ్ఎంసీ జారీ చేసినటువంటి నోటీసుపై మేనల్లుడికి సంబంధించిన వారు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎవరు స్పందించిన దాఖలు లేవా? అసలు ఈ జయలలిత భవనం ఎవరాధీనంలో ఉంది, ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఈ జిఎస్ఎన్ నెంబర్ కారణంగా ఈ నెంబర్ పైన ఈ భవనం రిజిస్టర్ అయి ఉంది కాబట్టి అదే నెంబర్ కి వీళ్ళు నోటీసులు అందజేసి ఆ నెంబర్ కాంటాక్ట్స్ ని కూడా అధికారులు వెనక్కి తీసి వాళ్ళకి ఆ సమాచారాన్ని కూడా షేర్ చేస్తారు. గతంలో మేనల్లుడు జయకుమార్ చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులకు 2017లో ఒక దరఖాస్తు పెట్టుకొని దీన్ని కమర్షియల్ కిందికి కాకుండా రెసిడెన్షియల్ కిందికి మారిస్తే మేము నివాసం ఉంటాము దీంట్లో అనే ఒక విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, బకాయిలు ఇంకా చెల్లించట్లేదు. పదే సంవత్సరానికి రెండు సార్లు చొప్పున నోటీసులు ఇచ్చిన అధికారులకు ఎలాంటి రిప్లై లేకపోవడంతో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మాజీ సీఎం జయలలిత ఇంటి సమీపానికి చేరుకొని అన్ని పరిశీలించి ఏదైనా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయా, ఎవరి ఆధీనంలో ఉంది, ఈ భవనం ఇంకా వీరి పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉందా, వేరే వ్యక్తులను కొనుగోలు చేశారా, గతంలో ఎవరు లీజుకు తీసుకున్నారనే దానిపై కూడా అధికారులు ఆరా తీసినప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఈ భవనాన్ని కొన్ని రోజుల పాటు లీజుకి తీసుకొని అక్కడ ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని రన్ చేశాడు అన్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారుల ఎంక్వైరీలో బయటపడింది. ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఎవరు దీన్ని కొనుగోలు చేసినా లేదా లీజుకి తీసుకున్నా వారి చట్ట ప్రకారంగా ఆ భవనాన్ని నుంచి ఈ చెల్లింపులు ఇంకా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేయాలంటూ మాత్రం జిహెచ్ఎంసీ సూచిస్తూ ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.